జగన్ సార్ మీరు భయపడ్డారు కదా అని నేను అడగాలనుకుంటూ ఉన్నా. ఏ మాత్రం నేను మొహమాట పడతలా. ఎందుకంటే అరే ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం స్పీకర్ ఫార్మాట్లో గంటా శ్రీనివాసరావు విశాఖ ఎమ్మెల్యే ఆయన రాజీనామా చేయటం ఏంటి, ఇప్పుడు ఆమోదించడం ఏంటి? ఎన్నికలు ఇంకో 2 నెలల్లో ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు ఆమోదించారు? ఎందుకంటే జగన్ గారికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు గుర్తొచ్చాయి, దాంతో భయం మొదలైంది అని నాకు అనిపిస్తుంది. సో నిజాలు మాట్లాడుకుందాం. రీసెంట్గా అంటే జస్ట్ కొద్దిగా క్రితం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి కదా. టీడీపీ నుంచి 4 మన సైడ్ ఉన్నారు అని మన దగ్గర 151 ప్లస్ 4 155 అండ్ జనసేన ఒక అతను మన సైడే ఉన్నారు 156. ఇంకేముంది, ఈజీగా ఉన్నటువంటి ఎమ్మెల్సీలను మనమే కొట్టేపోతున్నాం అనుకున్నారు. అక్కడ 22 మంది ఎమ్మెల్యేలు ఉంటే చాలు ఒక ఎమ్మెల్సీ గెలిచేయచ్చు. మరి టీడీపీ తరఫున 23 మంది ఎమ్మెల్యేలు గెలిచున్నప్పుడు వాళ్ళ రాజీనామాలు ఆమోదించలేనప్పుడు, కనీసం వాళ్ళ రాజీనామా సబ్మిట్ చేయనప్పుడు టీడీపీలు ఏమనుకుంటారు? వాళ్ళు బయట వైసీపీ అన్నట్టు స్టాండ్ తీసుకుని ఉండొచ్చు, కానీ లోపల అయితే టీడీపీ అన్నట్టు ఉన్నారా, మనకే ఓటేస్తారు లేరా, సీక్రెట్ ఓటింగ్ కదా అని అనుకొని వాళ్ళు ఎమ్మెల్సీ అభ్యర్థిని నిల్చోబెట్టున్నారు. ఎవరన్నా అయితే అనురాధ గారు. ఓకే, చివరి రిజల్ట్ వచ్చాక ఏమైంది? ఆమె గెలిచేసింది. దాంతో పిచ్చెక్కినంత పని అయిపోయింది వైసీపీ వాళ్ళు కదా. దాంతో అబ్బబ్బబ్బ అసలు ఊహించని వ్యక్తులు బయటకు వచ్చేసి చూసారా, ఓటుని కొట్టి చంద్రబాబుకి అలవాటే, మా వాళ్ళు కొన్నారా, ఇది రకరకాలుగా మాట్లాడారు. టీడీపీ సింపుల్ ఒకటే అన్నారు, మాకు కావాల్సిన 22 మంది ఎమ్మెల్యేలు, ఏది మా ఎమ్మెల్సీ గెలవటానికి. మాకు 23 మంది సభ్యులు మా తరఫున గెలుచున్నారు 2019 ఎన్నికల్లో. ఇంక ఇందులో మోసం ఏముంది, ఇంకేమంటే మరి వాళ్ళని అడుక్కోవాలి, వాళ్ళు ఇల్లు అని చెప్పేసి బద్దలు కొట్టేశారు. ఎందుకంటే అప్పుడు టీడీపీకి వచ్చింది 23-24 మంది ఎమ్మెల్యే మద్దతు వచ్చినట్టు ఉంది నాకు తెలిసి. సో ఆ మూమెంట్లో ఇక వైసీపీలు నోరు ఎత్తలేని పరిస్థితి, వాళ్ళ మొహం మాడిపోయింది. అసలు ముఖంలో నెత్తురు చుక్కలేదన్నట్టు అయిపోయిందంట, మొహం పాలిపోయిందంట, అలా అయిపోయింది వాళ్ళు. మనం ఏమన్నా మన దగ్గరే ఉంటారు, మనం ఏం చేసినా మన దగ్గరే ఉంటారు, మనకు కాదని వేరే సైడ్ వెళ్ళలేరు అన్నట్టుగా ఆలోచిస్తూ ఇక వీళ్ళేది అసలు దేవుళ్ళు అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు వైసీపీలోనే కీలకమైనటువంటి వాళ్ళు. బట్ వాళ్ళకి ఏం చేశారు, మేము ప్రజలు ఓట్లేస్తే గెలిచాం స్వామి, నువ్వు ఎట్ట చెప్తే అట్ట ఆడేది కాదు మా దగ్గర అని చెప్పేసి తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకొని స్టెప్ తీసేసుకున్నారు. అయిపోయిందా? ఇప్పుడు ఎమ్మెల్సీకి సంబంధించి తగిలిన దెబ్బ అన్నది ఇంకా వాళ్ళకి తెలుస్తూనే ఉంది, నొప్పి. ఇప్పుడు ఎమ్మెల్యేకి సంబంధించి కోటాలో ఆబ్వియస్లీ రాజ్యసభ ఎంపీలను ఎన్నుకోవాల్సి ఉంది. ఓకేనా? ఇక్కడ టీడీపీకి ఉన్నటువంటి బలం ఎంత, వైసీపీకి ఉన్న బలం ఎంత, ఇలా క్యాల్కులేట్ చేసుకుంటా పోతే ఇప్పుడు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు చేసిన వాళ్ళు ఎంతమంది ఒకసారి తీయండి రా. ఇందులో టీడీపీలు ఎవరు ఉన్నారు తీయండి రా, ముందు రాజీనామాలు ఆమోదించేసేయండి రా. అలా కనుక చేసుకున్నట్టయితే మనం ఏంటి, టీడీపీకి సంబంధించి సంఖ్యాబలం తగ్గిపోయేది, సో ఓటింగ్ బలం తగ్గిపోయేది. దెన్ ఆ అభ్యర్థులను ఈజీగా గెలిపించేసుకోవచ్చు. ఎందుకు, ఆల్రెడీ వైసీపీలో మా వల్ల కాదు బాబోయ్ అని బయటకు వస్తున్నాడు కొంతమంది, అందులో రాజీనామాలు చేసి బయటకు వస్తున్నాడు కొంతమంది, నార్మల్గా బయటకు వస్తున్నాడు కొంతమంది. ఈ మూమెంట్లో టీడీపీ వాళ్ళతో టచ్లో ఉండి ఎలక్షన్ రానివ్వండి, గెలిచేది మన టీడీపీ అతని వాళ్ళు కనుక అని, ఏది వైసీపీ వాళ్ళు అని, అలా కనుక టీడీపీ అభ్యర్థి కనుక రాజ్యసభ ఎంపీకి గెలిపిస్తే రేపటి రోజు అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా వైసీపీ ఓడిపోవటం ఖాయం. ఎందుకంటే ఆల్రెడీ ఇది ఒక రకంగా సెమీఫైనల్ అన్నట్టే లెక్క. ఫైనల్ ఇక జనాలు డిసైడ్ చేస్తారు. అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాకొద్దురా బాబోయ్ అని చెప్పేసి అదే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న వాళ్ళే టీడీపీ వాళ్ళని గెలిపించేస్తే దాని అర్థం ఇంకేంటి, ప్రజలు మీరట్ట నమ్ముతారా బాబు, నమ్మొద్దు, మేమే భరించలేకపోయి జగన్ అని చెప్పేసి వీళ్ళు ఇంటిచ్చినట్టే కదా, ప్రజలకు అర్థమైనట్టే కదా. సో అటువంటి భయాలు వద్దు అని, ఇటువంటి జరగకూడదు అని చెప్పేసి అనుకొని గంటా శ్రీనివాసరావు 2 years బ్యాక్ వైజాగ్లో గాజువాక స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తే దానిని వ్యతిరేకిస్తూ స్పీకర్ ఫార్మాట్లో ఏనాడో రాజీనామా చేశారు. దానిని ఆమోదించుకుని ఇన్ని రోజుల నుండి ఇప్పుడు ఆమోదించున్నారు. ఎందుకంటే టీడీపీ ఒక ఓటు తగ్గినట్టే కదా అని చెప్పేసి. ఇంకా ఇటువంటి చిత్రాలు చాలా ఉంటాయి రానున్న రోజుల్లో. సో నేను వీడియో ఎక్కడితో ఆపేస్తున్నా. సింపుల్గా నేను చెప్తాను అంటే, ఎప్పుడు ఏ ఫార్మాట్లో ఏది జరగాలో అది జరగల ఏపీలో ఇంతవరకు నా తెలిసి అయితే. వాళ్ళ అవసరాలు తగ్గట్టుగా, వాళ్ళ కన్వీనెంట్ తగ్గట్టుగా మార్పులు చేర్పులు అవన్నీ చేసుకుంటా పోతున్నారు. అదేమంటే అధికారం మన చేతిలో ఉంది కాబట్టి మన ఇష్టమయ్యా అన్నట్టుగా. శాసనం రద్దు అన్నారు,
ఆ తర్వాత శాసన మండలిలో వచ్చేసి వైసీపీల సంఖ్య పెరిగిన తర్వాత దాన్ని అలాగే ఉంచారు. ఏ శాసన మండలిలో అయితే ప్రజల పన్నుల డబ్బు వృధా అవుతుంది, దానివల్ల సమయం వృధా అవుతుంది అన్నారో అదే శాసన మండలి కంటిన్యూ చేశారు జగన్ గారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఏదైనా ఆయనకి తగ్గట్టుగా మార్చుకుంటా ఉంటాడు. ఆయన ఏది చెప్తే అది నిజమని చెప్పి జనాలు కూడా నమ్మాలి. నిజంగా ఇటువంటి పరిపాలకులు నేను మొదటిసారి చూస్తున్నాను. నిజంగా ఇటువంటి వాళ్ళు రేర్ అంతే.